మీట్ మై బ్రైడ్ ప్రియా. నా ఫస్ట్ తమిళ్ బ్రైడ్ అనమాట. ఈరోజు మేకప్ అయితే నాకు పెద్ద టాస్కే అయిపోయింది. ఇదే కాదు, చాలా వరకు బ్రైడ్స్ లేట్గా వస్తే మాత్రం బ్రైడల్ మేకప్ ఆర్టిస్టులు అందరికీ కూడా ప్రాబ్లమే. బ్రైడ్ 4:30కి రావాలి. యాక్చువల్లీ నేను లొకేషన్కి 4:30 కల్లా ఉన్నాను, కానీ క్లయింట్ వచ్చేసి మనకి 6:30కి మనకి వచ్చారు మేకప్ స్టార్ట్ చేయడానికి. ఎందుకంటే 5:30కి తనకి నలుగు ఫంక్షన్ అయ్యింది. 6:30కి మేకప్ స్టార్ట్ చేసాము. మేకప్ కంప్లీట్ అయింది. హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ శారీ ఒకటి పెట్టించుకురావడానికని మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయిపోయింది నెక్స్ట్ శారీ డ్రేప్ చేయడానికి. అలాగే తను చూస్ చేసుకున్న జ్యువెలరీ కూడా కొంచెం టాస్కే అనమాట మనకి. అవన్నీ కూడా కంప్లీట్గా ప్రతిదీ డీటెయిల్గా మనం స్టిచ్ చేయాల్సి వచ్చింది. పూల జడ దగ్గర నుండి జ్యువెలరీ దగ్గర నుంచి అన్నీ కూడా. చివరికి పంతులు గారు కూడా వచ్చేసారు బ్రైడ్ కోసం, పంపిస్తున్నారా లేదా అని చెప్పేసి. ముహూర్తం టైంకి అయితే బ్రైడ్ అయితే రెడీ. అక్కడ నాకైతే మేకప్ అయితే చూసిన తర్వాత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అందరూ. చాలా తక్కువ టైంలో మంచి అవుట్పుట్ ఇచ్చావు అని చెప్పి. బ్రైడ్ అయితే హ్యాపీ. మీకు ఎలా అనిపించిందో మేకప్ కామెంట్ చేయండి. ఈ ఒక్క కేసే కాదండి, చాలామంది బ్రైడ్స్ దగ్గర నేను ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను. మనకి మేకప్కి మినిమం 3 అవర్స్ అయితే కావాలి. ఎందుకంటే మేకప్ 1 అవర్ పడుతుంది, హెయిర్ స్టైల్ 45 మినిట్స్ పడుతుంది, పూల జడ అన్నీ వేయడానికి, శారీ డ్రేపింగ్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, జ్యువెలరీ సెట్టింగ్ ఒక 15 మినిట్స్ పడుతుంది. సో టోటల్గా 3 అవర్స్ అయితే ప్లాన్ చేసుకోవాలి ప్రతి బ్రైడ్. ఎన్నిసార్లు మనం ప్లాన్ చేసుకున్న ఈవెంట్స్ కొన్ని రిచువల్స్ వల్ల వాళ్ళది కూడా ప్రాబ్లం ఏం లేదు, డిలే అయిపోతుంది. బట్ అవుట్పుట్ అయితే మాత్రం మంచిగా వచ్చేలాగైతే నేను చూసుకుంటాను. ప్రతిదీ కూడా డీటెయిల్గా ఏది మిస్ చేయకుండా నేను మేకప్ అయితే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అయితే చూసుకుంటాను ఆ బ్రైడ్కి. మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.